హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ సిద్ధు, ఫ్యాకల్టీ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ గుడ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయినా చాలామంది విద్యార్థులకి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ఏజ్ లిమిట్ దగ్గర కావచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దగ్గర కావచ్చు, నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ దగ్గర కావచ్చు, ఈవెంట్స్లలో కావచ్చు. సో ప్రతి దగ్గర కూడా చాలామంది అభ్యర్థులైతే మాకు డౌట్స్ ఉన్నాయి సార్, ఇంతకు వీటి గురించి అయితే ఇంకొంచెం ఇన్డెప్త్గా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయమని చాలామంది అడగడం జరిగింది. సో వాటి కోసం మీరు ఒకసారి బోర్డు పైన కూడా చూడొచ్చు, చాలా అత్యద్భుతంగా ఈ వీడియో అయితే ఉండబోతుంది. సో నార్మల్గా చూస్తే మీకు అర్థం కాదు, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటేనే మీకు 1 by 1 ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ బిగినింగ్ నుండి ఎండ్ వరకు చాలా అత్యద్భుతమైనటువంటి పాయింట్స్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో రైట్, సో మీకైతే నేను లెఫ్ట్ సైడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఒక వింగు, నెక్స్ట్ రైట్ సైడ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక వింగు, అండ్ మిడిల్లో ఈవెంట్ సంబంధించినటువంటి కాంబినేషన్కి సంబంధించినటువంటిది ఒక గ్రూప్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ కానిస్టేబుల్ గురించి మాట్లాడదాం, తర్వాత ఎస్ఐ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ తెలిసినటువంటిదే, మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అడిషన్ లేదా ఎక్సైజ్ కానిస్టేబుల్స్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను కూడా కవర్ చేస్తూ, దాంతోపాటు మన జనరల్ కానిస్టేబుల్స్ అయినటువంటి అంటే సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఎస్ఏఆర్ సిపిఎల్ కావచ్చు, నెక్స్ట్ టీఎస్ఎస్పీ కావచ్చు, ఎస్పీఎఫ్ కావచ్చు, నెక్స్ట్ ఫైర్ కావచ్చు, నెక్స్ట్ వార్డర్కి సంబంధించినటువంటి మేల్ ఫీమేల్కి సంబంధించినటువంటిది, నెక్స్ట్ ఐటీ మెకానికల్ సంబంధించినటువంటిది, అండ్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్. సో వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా ఇన్డెప్త్గా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ వీడియో తర్వాత అప్ టు 99% వరకు మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి బిగినింగ్ నుండి ఎండ్ వరకు మీరు మళ్ళీ చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రైట్, సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ముందుగా మనకు TSLPRB అండి, అంటే దీన్ని మనం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని అంటాం. సో 2022 సంవత్సరానికి గాను కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో కానిస్టేబుల్స్లో ఇప్పుడు మనం 3 రకాలైనటువంటి పోస్టుల గురించి మనం అధ్యయనం చేద్దాం. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేమో జనరల్ కానిస్టేబుల్ సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ ఇవేమో 15,644 ఉన్నాయి. అండ్ సెకండ్ వింగ్ వచ్చేసి ఐటీ మెకానికల్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. సో అవి వచ్చేసి మనకు 383 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. అండ్ థర్డ్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటిది. ఇవి వచ్చేసి మనకు 677 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. రైట్, సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ జనరల్ కానిస్టేబుల్స్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఏంటి, సో అందులో ఉన్నటువంటి పోస్ట్ కోడ్ ఎంత, అందులో మేల్స్ ఫీమేల్స్కి ఉండేటువంటి రిజర్వేషన్ ఎంత అనేటువంటిది పూర్తి స్థాయిలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే జనరల్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులను మనం 8 రకాలుగా విభజించడం జరిగింది. సో అందులో మొదటిగా వచ్చేసి మనకు సివిల్ కానిస్టేబుల్స్ అని అంటాం, నెక్స్ట్ ఏఆర్ కానిస్టేబుల్స్ అని అంటాం, నెక్స్ట్ సిపిఎల్ ఎస్ఐఆర్ సిపిఎల్ అని అంటాం, నెక్స్ట్ టీఎస్ఎస్పీ అంటాం, నెక్స్ట్ ఎస్పీఎఫ్ అని అంటాం, నెక్స్ట్ ఫైర్మెన్ అంటాం. తర్వాత వార్డర్కి సంబంధించినటువంటి 2 పోస్టులు ఉంటాయి, అంటే మేల్కి సంబంధించినటువంటిది, నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించినటువంటి 2 కేటగిరీస్ ఉంటాయి. రైట్, సో ముందుకు మనం సివిలు, ఏఆర్, నెక్స్ట్ వార్డర్కి సంబంధించినటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడదామండి. సో ముందుగా ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్ను మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ మేల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి దానికోసం మాట్లాడదాం. చూడండి, ఎవరెవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ దేనికి ఎలిజిబుల్ అవుతారంటే చూడండి, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయ్యేటువంటి పోస్ట్ కేటగిరీస్ అండి. సివిల్ వాళ్ళకి 1/3% రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఏఆర్ కానిస్టేబుల్స్ కూడా ఫీమేల్స్ అనేటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, 10% ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8th పోస్ట్ అండి, ఇది ఫీమేల్కి సంబంధించినటువంటిది. సో వార్డర్కి సంబంధించినటువంటి ఫీమేల్ కేటగిరీ. సో ఇందులో కూడా వాళ్ళు ఫీమేల్స్ పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద కానిస్టేబుల్ పోస్టులలో కేవలం 3 కేటగిరీస్లలో మాత్రమే ఫీమేల్స్ అనే వాళ్ళు పోటీ పడవచ్చు. ఒకటేమో సివిలు, నెక్స్ట్ ఇంకోటేమో ఏఆర్, నెక్స్ట్ ఇంకోటేమో వార్డర్కి సంబంధించినటువంటి ఫీమేల్. అయితే ఈ 8 కేటగిరీస్లలో కేవలం 4కి మాత్రమే మనకు ఈవెంట్స్ అనేటువంటిది, క్వాలిఫికేషన్స్, తర్వాత మెరిట్ అనేటువంటిది ఉంటుంది. మరి అవి ఏంటి ఒకసారి చూద్దాం. ఏఆర్, ఎస్ఏఆర్ సిపిఎల్, నెక్స్ట్ టీఎస్ఎస్పీ, నెక్స్ట్ ఎస్పీఎఫ్.
ఓకేనా. సో ఈ 4 మాత్రమే అండి. మరొకసారి చూడండి, ఏఆర్ ఉంటుంది, నెక్స్ట్ ఎస్ఏఆర్ సిపిఎల్ ఉంటుంది, టీఎస్ఎస్పి ఉంటుంది, ఎస్పీఎఫ్ ఉంటుంది. ఈ 4 కేటగిరీకి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉంటాయో వీటికి ఈవెంట్స్లో వచ్చినటువంటి మార్క్స్ను కూడా, అనగా మేల్ అయితే కనుక 1600 మీటర్స్ ఉంటుంది, ఫిమేల్ అయితే కనుక 800 మీటర్స్ ఉంటుంది. సో వాటిలో వచ్చినటువంటి మార్క్స్, మెరిట్ మార్క్స్ను కూడా ఇక్కడ వచ్చేటువంటి మెయిన్ మార్క్స్కు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి కాకుండా రిమైనింగ్ ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో, అనగా సివిల్ కావచ్చు, ఫైర్మెన్ కావచ్చు, నెక్స్ట్ వార్డర్కి సంబంధించినటువంటి మేల్ ఫిమేల్కి సంబంధించినటువంటి ఈ 4 రకాలైనటువంటి పోస్టులకు మాత్రం ఖచ్చితంగా ఈవెంట్స్ అనేటువంటిది కేవలం క్వాలిఫై మాత్రమే. సో మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మార్క్స్ని ఆధారంగా చేసుకొని మాత్రం వీటిని మనం మెరిట్లోకి తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. రైట్. సో ఇవి మనం జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సెకండ్ కేటగిరీస్ ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటిది అండ్ మెకానిక్స్ సంబంధించినటువంటిది అండ్ డ్రైవర్ సంబంధించినటువంటిది. సో ఈ సెకండ్ కేటగిరీకి సంబంధించినటువంటి వాటిలో సో ఖచ్చితంగా డ్రైవర్స్కి అయితే కనుక కొంత మార్క్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక ఆల్మోస్ట్ మనకు 3 మార్క్స్ అనేటువంటిది కేటగిరీలో మనకు ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటిది, అది లాస్ట్లో చివరిలో ఏర్పడినటువంటి నోటిఫికేషన్ అండి. సో ఆల్మోస్ట్ మనకు 677 పోస్టులతో అయితే కనుక నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ప్రిలిమినరీ ఏ విధంగా ఉంటుంది, ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా అప్లికేషన్స్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లోకి వచ్చినామండి, అప్లికేషన్స్. సో ఏదైతే టీఎస్ఎల్పిఆర్బి బోర్డు కండక్ట్ చేస్తున్నటువంటి 2022 నోటిఫికేషన్లో కానిస్టేబుల్స్ అనేటువంటి ఎగ్జామినేషన్స్ అనేటువంటిది 2 మే నుంచి స్టార్ట్ అవుతాయండి అప్లికేషన్స్. టిల్ 28 మే వరకు అయితే అప్లికేషన్స్ అయితే ఎండ్ అవుతాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి ప్రతి నోటిఫికేషన్స్ కూడా ఇవే అండి అప్లికేషన్ డేట్స్. అంటే 2 మే 2022 రోజేమో అప్లికేషన్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ 28 మే వరకు అయితే అప్లికేషన్స్ అనేది ఎండ్ అయిపోతుంది. సో వీటికి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో జనరల్గా ఒకసారి చూడండి, ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అనేటువంటిది మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇదంతా కూడా ఓవరాల్గా లుక్ వేద్దాం మనం. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో మీరు కోరుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ మేము ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. రైట్. సో ఫీజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి అయితే 800 రూపాయలు ఉంటుంది. అలా కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 400 రూపీస్ ఉంటుంది. సో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అని అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని అంటాం. నెక్స్ట్ బీసీ అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. నెక్స్ట్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి వాళ్ళకైతే 400 రూపీస్ ఉంటుంది. సో ఇదైతే ఫీ స్ట్రక్చర్ సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సో ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి మనం మెయిన్ చేంజెస్ అనేటువంటిది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే వాళ్ళు ఏ కేటగిరీస్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా కానిస్టేబుల్స్కి ఈ నోటిఫికేషన్ నుంచి ఇంటర్మీడియట్ అనేటువంటిది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సో ఇంటర్మీడియట్ లేదా ఈక్వివలెంట్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటిది, అంటే అది ఓపెన్ ఇంటర్ కావచ్చు, లేకపోతే డిప్లొమా కావచ్చు, వీటికి కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. సో నో ప్రాబ్లం. అండ్ కానీ ఇక్కడ మేజర్ చేంజెస్ ఏంటంటే లాస్ట్ నోటిఫికేషన్స్లో మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అంటే వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ఇంతకుముందు తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు. సో ఇక్కడైతే అందరిని కూడా ఈక్వల్ చేశారు. సో ఖచ్చితంగా కానిస్టేబుల్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేటువంటిది పాస్ అయి ఉండాలి. ఎప్పటి వరకు అని అంటే సో 1 జూలై 2022 వరకు అయితే ఖచ్చితంగా అందరూ కూడా ఇంటర్మీడియట్ అనేటువంటిది పాస్ అయి ఉండాలి. సో ఎగ్జామినేషన్స్ కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కదండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ రాసి ఉండాలి అండ్ మీకు పాస్ మార్క్స్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా వచ్చి ఉండాలి. సో అట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. రైట్. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటిది అండి. అండ్ ఏజ్ లిమిట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అనేటువంటి ఏజ్ లిమిట్స్ అనేటివి చాలా చాలా మారిపోయాయి. సో ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏంటిది, పోస్ట్ కేటగిరీని బట్టి ఇంతకుముందు నోటిఫికేషన్స్లో వేరువేరుగా ఉండేది. బట్ ఇప్పుడు అలా ఏం లేదు. సో దాదాపుగా ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఓపెన్ కేటగిరీ వాళ్ళండి అసలు బేసికల్గా మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 22 ఇయర్స్ ఉండేది. సో 18 to 22 ఇయర్స్ ఉండేది. కానీ
ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటిది 3 ఇయర్స్ అనేటువంటిది పెంచింది. కాబట్టి 22 ఇయర్స్ ఉన్నటువంటిది కాస్త 22 + 3 25 ఇయర్స్ అయింది. అంటే ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25 ఇయర్స్ లోపల ఉంటే వాళ్ళు ఎలిజిబులే. అది ఎప్పటి వరకు మళ్ళీ సో ఆల్రెడీ నోటిఫికేషన్స్లో మెన్షన్ చేశారు, మీరు ఒకసారి డిస్ప్లేలో కూడా కొంచెం చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో వీళ్ళైతే 25 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, సో ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అంటే నలుగురు కేటగిరీస్ కూడా 5 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో అందులో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% కోటా కూడా ఇవ్వడం జరిగిందండి. సో అదొకసారి గమనించండి. వీళ్ళకి 5 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తూ మళ్ళీ ఈబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ అండి ఇది. సో ఈడబ్ల్యూఎస్ ఇది. సో ఒకసారి గమనించండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని అంటాం. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% కోటా అదనంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఎవరైతే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో అంటే ఈ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 25 + 5 మొత్తంగా 30 ఇయర్స్ అండి. అంటే ఫైనల్గా చూడండి, ఎవరైతే అదర్ దెన్ హోమ్ గార్డ్స్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉంటుందని అంటే 30 ఇయర్స్ అని చెప్పొచ్చు. సో హోమ్ గార్డ్స్కి అయితే 40 ఇయర్స్ ఇచ్చారు. సో వాళ్ళు 18 నుంచి అప్ టు 40 ఇయర్స్ వరకు అయితే రాసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. అదొకసారి మీరు గమనించండి. నెక్స్ట్ ఇందులో కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ఏజ్ ఎగ్జంప్షన్స్ కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టేట్ ఎంప్లాయీ వాళ్ళకు 5 ఇయర్స్ ఇస్తున్నారండి. అంటే ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, డిస్కమ్ వాళ్ళకు కావచ్చు. సో ఇలా ఎవరైతే డిపార్ట్మెంట్ అంటే స్టేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తున్నారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 5 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తున్నారు. దాంతోపాటు ఎన్సీసీ చేసినటువంటి వాళ్ళకి 3 ఇయర్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ టెంపరరీ ఎంప్లాయీస్ అంటే స్టేట్కి సంబంధించినటువంటి టెంపరరీ ఎంప్లాయీస్ వాళ్ళు ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్లో 6 మంత్స్ వర్క్ చేసిన వాళ్ళు ఉండాలి. సో అలా అయితే వాళ్ళకు కూడా 3 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లో ఉంది. ఎందుకంటే బోర్డు పైన అన్ని విషయాలు నేను రాసేంత ఇంకా లేదు, స్పేస్ లేదు కాబట్టి రాయలేకపోతున్నాం. మిగతాదంతా కూడా నోటిఫికేషన్ సంబంధించినటువంటిది వీలైతే మీకు డిస్క్రిప్షన్లో డ్రైవ్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చేస్తాం. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే www.tslprb.in అనేటువంటి వెబ్సైట్లో కూడా మీకు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ వరకు నేర్చుకున్నాం మనం. అండ్ సో ఇప్పుడు ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి దాన్ని నేర్చుకోవడానికంటే ముందు ఇందులో మనం ఏమేమి నేర్చుకున్నాం ఇంతవరకు. సో ఫస్ట్ అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది నేర్చుకునేది. సో చాలామంది కింద మళ్ళీ కామెంట్స్ పెడతా ఉంటారు, ఏమని సార్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇది ఉంది, నేను ఎలిజిబుల్ అవుతానా కాదా అని. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది చెక్ చేసుకోవడానికి ఒకసారి మీరు గూగుల్లో కానీ నెట్లో కానీ ఏజ్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో మీరు మీ యొక్క డేట్ కొడితే మీరు ఆ డేట్ అనేటువంటిది ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, నెక్స్ట్ ఎన్ని డేస్ వస్తుందని క్లియర్గా చెప్తా ఉంటారు. సో వీలైతే దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. రైట్. సో దీని తర్వాత మళ్ళీ మనకు ప్రిలిమినరీ రిటన్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుందండి. సో ఇదేది కానిస్టేబుల్స్ గురించి మాట్లాడుతున్నా, నెక్స్ట్ ఎస్ఐ గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మెయిన్ చేంజెస్ ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ దగ్గర జరిగింది. సో మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేటువంటి 200 మార్క్స్ ఉంటాయండి. సో ఇందులో మీకు జనరల్ స్టడీస్ ఉంటుంది, ప్లస్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. సో అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి పార్ట్ అనేది ఆల్మోస్ట్ మీకు 75 మార్క్స్ వరకు వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఇంగ్లీష్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో మొత్తం మీద మీకు 100 మార్క్స్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ జనరల్ స్టడీస్ అనేటువంటిది 100 లేదా 120 వరకు అయితే జనరల్ స్టడీస్ అనేటువంటి క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. మొత్తం 3 అవర్స్ టైం ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడే ఇంకొక మంచి నిర్ణయం అని చెప్పాలి. ఎందుకనంటే ఇంతకు ముందు నోటిఫికేషన్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటిది డిఫరెంట్ కేటగిరీస్కి వేరువేరుగా ఉండేది. అంటే ఎస్సీ వాళ్ళకు 30% అనగా 200కు 60 మార్క్స్ వస్తే సరిపోతుందని, నెక్స్ట్ బీసీ వాళ్ళకు 35% అంటే 200కు 70 మార్క్స్ వస్తే సరిపోతుందని, సో నెక్స్ట్ ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకు 40% రావాలి, అంటే 80 మార్క్స్ రావాలన్నట్టు. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ క్వాలిఫై మార్క్స్ ఉండేది. బట్ అవన్నీ తీసేసి ఇప్పుడు ఏ కేటగిరీ అయినా సరే ఖచ్చితంగా 30% మార్కులు రావాలి. 30% అంటే 100కు 30 అంటే 200కు 60 అన్నట్టు కదా. అంటే ఎవరైనా సరే 60 మార్కులు క్వాలిఫై అయితే వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై అవుతున్నారంటే దాని అర్థం. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. ఏమని ట్విస్ట్ ఇచ్చాడు? సో ఏదైతే ప్రిలిమినరీ రిటన్ ఎగ్జామినేషన్స్లో
20% అనేది నెగిటివ్ మార్క్స్ పెట్టారు. సో 20% అంటే 1/5 అన్నట్టు. అంటే నువ్వు 5 మార్కులు అంటే 5 కంటిన్యూస్గా తప్పులు కనుక చేసినట్లయితే, కంటిన్యూస్ అని కూడా ఏం లేదు, 5 తప్పులు చేసినట్లయితే కనుక నువ్వు రైట్ చేసినటువంటి ఒక మార్కును కోల్పోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తంగా 6 క్వశ్చన్లను అటెంప్ట్ చేసావు. అందులో ఫస్ట్ క్వశ్చన్ రైట్ అయింది, నెక్స్ట్ తర్వాత అన్నీ కూడా రాంగ్ అయినాయి 5 క్వశ్చన్లు. సో ఈ 5 క్వశ్చన్లు రాంగ్ చేసినందుకు నువ్వు ఫస్ట్ క్వశ్చన్ చేసినటువంటి రైట్ మార్క్ను కూడా కోల్పోవాల్సి వస్తుంది. అంటే నీకు మొత్తం మీద ఈ 6 క్వశ్చన్లలో ఒక క్వశ్చన్ రైట్ చేసినా మిగిలిన 5 క్వశ్చన్లు రాంగ్ చేసావు కాబట్టి నీకు వచ్చేటువంటి మార్కులు 0. సో కాబట్టి ఇట్లా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి ప్రిలిమినరీకి సంబంధించినటువంటిది 200 మార్క్స్ ఉంటాయి, 3 అవర్స్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. సో 30% అనగా 60 మార్క్స్ అనేటువంటిది క్వాలిఫై మార్క్స్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్స్ వచ్చేసి మనకు 20% అంటే 1/5 ఉంటుందండి. సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది సో 20% నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అంటే క్వాలిఫై అనేటువంటిది కూడా చెప్పాను కదా. సో 30% అనగా 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. సో ఇది ప్రిలిమ్స్ సంబంధించినటువంటి విషయం అండి. నెక్స్ట్ ప్రిలిమ్స్ తర్వాత ఏముంటుంది, ఈవెంట్స్ ఉంటుంది. బట్ ఆ ఈవెంట్స్ గురించి మనం ఎస్ఐకి వచ్చినప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్స్లో సేమ్ ఈవెంట్సే ఉన్నాయి. ఇక్కడ ఈవెంట్స్ గురించి మనం తర్వాత మాట్లాడతాం ఎస్ఐ గురించి వచ్చేటప్పుడు. నెక్స్ట్ మెయిన్స్ గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది సేమ్ ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్స్లో ఏవైతే ఉన్నాయో సో మెయిన్ ఎగ్జామినేషన్స్లో కూడా అవే ఉంటాయి, అవే సిలబస్ ఉంటాయి. ఎక్స్ట్రాగా పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటి ఇంకొక టాపిక్ని అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అందులో జెండర్ కావచ్చు, లేకపోతే వీకర్ సెక్షన్ సంబంధించినటువంటిది కావచ్చు, లేకపోతే ఎథిక్స్ సంబంధించినటువంటి ఒక సబ్ టాపిక్ అనేటువంటిది అయితే మెయిన్స్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మిగతాదంతా కూడా ప్రిలిమ్స్లో ఏవైతే సిలబస్ ఉందో మెయిన్స్లో కూడా అదే సిలబస్ ఉంటుంది. సో అది కూడా ఎన్ని మార్కులకు 200 మార్క్స్ ఉంటుంది. అయితే ఆ 200 మార్క్స్ దేనికి, అప్పుడు మీరు మెరిట్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా నేను. సో ఒకసారి చూడండి, సివిల్ అనేటువంటిది మెరిట్ అండి, సివిల్ అనేది మెరిట్. నెక్స్ట్ ఇగో చూడండి, ఈ లాస్ట్ 3 ఉన్నాయి చూడండి, ఇవి కూడా మెరిటే. బాగా అబ్జర్వ్ చేయండి. ఒక సివిల్ అనేటువంటిది మెరిట్, నెక్స్ట్ లాస్ట్లో 3 ఉన్నటువంటి కేటగిరీస్ అంటే ఫైర్మెన్ కావచ్చు, వార్డర్, మేల్ ఫిమేల్ సంబంధించినటువంటి సో ఈ 4 పోస్టులు అనేటువంటిది మెరిట్. కాబట్టి వాటిని మనం 200 మార్క్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ 100 మార్క్స్ అని రాశాను కదా, ఈ 100 మార్క్స్ అనేటువంటిది చూడండి, ఏఆర్కి, ఎస్ఆర్ సిపిఎల్కు, టీఎస్ఎస్పికి, ఎస్పీఎఫ్కి అండి. ఈ 4 కేటగిరీస్కి మనకు 100 మార్క్స్కే నిర్వహిస్తారు. అరే 100 మార్క్స్ అంటే ఏంటన్నట్టు, బేసికల్గా క్వశ్చన్ పేపర్ అనేది 200కే ఉంటుంది. బట్ దాన్ని మనం 100 మార్క్స్కి క్యాల్కులేషన్ చేస్తాం. మరి మిగిలినటువంటి 100 మార్క్స్ దేంతో మనం పోలుస్తాం, అప్పుడు ఇప్పుడు ఈవెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈవెంట్స్లో చూడండి 1600 మీటర్స్ ఉంది కదా. సో ఈ 1600 మీటర్స్కి 100 మార్క్స్ కేటాయించాలండి. సో ఇక్కడ వచ్చేటువంటి మెరిట్ మార్క్స్ను ఇక్కడ వచ్చేటువంటి 100 మార్క్స్కి యాడ్ చేస్తారు. చేసి అవుట్ ఆఫ్ 200కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో కాబట్టి ఆ విధంగా కంపేరింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదంతా మనం కానిస్టేబుల్కి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. సో ఇక్కడ మరి ఇంకొక విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ నార్మలైజేషన్ అని. సో నార్మలైజేషన్ అనేటువంటిది ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. సో నేను దాన్ని గ్రాఫికల్గా దాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మీకు నార్మలైజేషన్స్ ఏ విధంగా చేస్తారు, నార్మలైజేషన్స్ వల్ల మనకు లాభమా నష్టమా, మనం ఎంత స్కోర్ చేయాలి, అయితే ఈవెంట్ స్కోర్ చేయాలా, మెరిట్ ఈ రిటర్న్ టెస్ట్ తోటి స్కోర్ చేయాలనేటువంటిది పూర్తి స్థాయిలో మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ ఏదైతే 1600 మీటర్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఈవెంట్స్ మార్క్స్ ఉన్నాయో, నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మార్క్స్ ఉన్నాయో, వీటన్నిటిని మెర్జ్ చేసి నార్మలైజేషన్ స్కోర్ తీస్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నార్మలైజేషన్స్ గురించి నేను తర్వాత మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. రైట్. సో టిల్ నవ్ వరకు మనం ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి, సో వాటికి సంబంధించినటువంటి సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ తెలంగాణకు సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా మనకు టీఎస్ఎల్పిఆర్బి బోర్డు నుంచి 2022 నోటిఫికేషన్స్ గాను సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మనకు 554. ఇవన్నీ కూడా జనరల్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండి. సో దాంతోపాటు మళ్ళీ మనకు ఇక చూడండి ఐటీ, మెకానికల్, ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి సంబంధించినటువంటి మొత్తం కూడా 33 పోస్టులు ఉన్నాయి. సో ఇదంతా కూడా వేరే అంటే మన కమ్యూనికేషన్ టెక్నికల్గా ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు. అండ్ జనరల్ డిగ్రీతో ఉండేటువంటి పోస్టులు ఇవ్వండి 554 పోస్టులు ఉంటాయి. సో ఇందులో ఈ 554లో సో ఒక్కొక్క జోన్కు ఏ విధంగా ఉంటుందనేటువంటిది మీకు నోటిఫికేషన్స్లో క్లియర్గా ఉంటుంది. నేను మొత్తంగా నోటిఫికేషన్స్లో వచ్చేటువంటి వేకెన్సీస్ని మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. అందులో వచ్చేటువంటి ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ మల్టీ జోన్స్లో ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ ఈ విధంగా అయితే నేను ఎక్స్ప్లెనేషన్ చేయట్లేను.
అదంతా కూడా నోటిఫికేషన్స్లో ఉంటుంది, మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్. సో దీనికి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్స్ కూడా ఒకసారి మనం గమనిస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 500 రూపాయలు ఉంటుంది. అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ అంటే మనకు వాళ్ళు ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకు 1000 రూపాయలు అనేటువంటిది అయితే మనకు అప్లికేషన్ ఫీజు అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. ఏంటి www.tslprb.in అనేటువంటి వెబ్సైట్లో ఉంటుంది. అవి కూడా మనకు ఇప్పటి నుంచే 2 మే నెక్స్ట్ 2022 నుంచి 28 మే 2022 వరకు అయితే అప్లికేషన్స్ అయితే వాళ్ళు తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఆ లోపలనే మనం అప్లికేషన్స్ మీరు ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎవరికైనా సరే డిగ్రీనే క్వాలిఫికేషన్స్ అంటే అండ్ ఈక్వలెంట్ టు డిగ్రీ అన్నట్టు. అంటే కొంతమంది ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు అయితే మనకు ఎలిజిబుల్ ఇచ్చారు, బట్ ఇప్పుడైతే నోటిఫికేషన్స్లో ఈక్వలెంట్ టు ది డిగ్రీ అని చెప్పాడు. సో ఓపెన్ డిగ్రీ అవుతుంది అవ్వట్లేదు అనేటువంటిది అయితే కొంత సందిగ్ధంలో ఉంది. సో మ్యాక్సిమం అయితే ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. రైట్. సో ఇదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిందండి. అండ్ ఇక్కడ కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థులు డిగ్రీలో 3 సంవత్సరాలు అటెంప్ట్ చేసి ఉంటే సరిపోయి ఉండే, అంటే పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఎలిజిబుల్ ఇచ్చేది ఉండే. బట్ ఇక్కడైతే ఈ నోటిఫికేషన్స్ ఎస్పెషల్లీ కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇక్కడైతే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి అని చెప్పాడు. ఇక్కడైతే ఖచ్చితంగా డిగ్రీ పాస్ అవ్వాలని చెప్పాడు. సో అది కూడా 1 జూలై 2022 వరకే మనకు సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. అది కూడా మీరు ఒకసారి గమనించండి. అండ్ ఇక్కడ వచ్చే ఏజ్ లిమిట్ గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ జనరల్ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 25 ఇయర్స్ ఉంటుందండి. సో బేసికల్గా ఇక్కడ వచ్చేటువంటి ఏజ్ లిమిట్ జనరల్గా 21 to 25 ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇప్పుడు 25+3 అండి. అంటే మన ప్రభుత్వమే గవర్నమెంట్ అనేటువంటిది 3 years ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చింది కాబట్టి 25+3 అంటే 28. ఎవరైతే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో, ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు 28 years లోపల ఉన్నటువంటి ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీ విద్యార్థులు ఎవరైనా వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు ఇందులో ఇంకొక డౌట్ చాలామంది, అంటే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ, సార్ మాకు మేము అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకు లోకాలిటీ కింద అంటే స్థానికత కింద 95% తెలంగాణ వాళ్ళకే ఇస్తున్నారు. నెక్స్ట్ కేవలం 5% మాత్రమే మనకు నాన్ లోకల్ కింద ఇస్తున్నారండి. అంటే 5%లోనే మీరు అప్లికేబుల్ చేయాలి తప్ప మీరు ఇక్కడ 28 years నెక్స్ట్ మీకు రిజర్వేషన్స్ అనేటువంటిది ఇక్కడ వర్తించదు. సో మీరు ఒకవేళ బయట రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే, నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులైతే మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా మీరు ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీ కిందకే వస్తారు. కేవలం తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది, మిగిలిన వాళ్ళకు వర్తించదు. అదొకసారి గమనించేటువంటి ప్రయత్నం చేయండి. సో కాబట్టి ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళు 28 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకు మాత్రం 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు కాబట్టి 28+5 అంటే 33 years. అంటే మ్యాక్సిమంగా 33 years లోపల ఉన్నటువంటి ఎవరైనా సరే, ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీరు ఎస్ఐ పోస్టులకు అయితే ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి 28+5 ఎంత అంటే 33 years. వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు 33 years లోపల ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ సో వీటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ సంబంధించింది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకు జిఎస్ నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటి ఒక 2 పేపర్స్ ఉంటాయండి. సో ఇవి కండక్ట్ చేయడం ఒకే పేపర్గా కండక్ట్ చేస్తారు. మార్కులు మాత్రం 200 మార్కులు ఉంటాయి. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. సో 200 క్వశ్చన్స్కు 200 మార్క్స్ ఉంటాయి. సేమ్ ఈ ప్రిలిమినరీలో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా 30% ఆఫ్ ది 200 అంటే మీకు ఖచ్చితంగా 60 మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ 20% అని నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి. సో ఇది కానిస్టేబుల్స్కి ఏ విధంగా ఉందో ఎస్ఐ కూడా ఆ విధంగానే ఉందో అదొకసారి మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయండి. సో అంటే 5 తప్పులు కనుక చేసినట్లయితే మీరు ఇంతకుముందు చేసినటువంటి రైట్ ఆన్సర్ కూడా రాంగ్ అవుతుంది. సో కాబట్టి అదొకసారి మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ రాసారు చూడండి 30% ఆఫ్ 260 మార్క్స్ అనేటువంటిది క్వాలిఫై. సో ఇక్కడ 20% అనేటువంటిది నెగిటివ్లో మనకు ఉండడానికి, నెగిటివ్ మార్కింగ్ ఉండడానికి అయితే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు ఒకసారి ఒక విషయాన్ని అయితే గమనించాలి. ఎవరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే 30% ఆఫ్ ది 200 అండి ఖచ్చితంగా. ఇంతకుముందు ఏ విధంగా ఉండేది? సో ఇంతకుముందు కానిస్టేబుల్ చెప్పినట్టుగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 30%, బీసీ వాళ్ళకి 35%, ఓసీ వాళ్ళకైతే 40% అని ఈ విధంగా సో లేయర్స్ ఉండేది. వీటన్నిటిని తీసేసి కేవలం అందరు కూడా సమానమే అన్నట్టు సో 30% ఆఫ్ ది 200 అంటే 60 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు.
సో ఇప్పుడు మనం ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ గురించి మాట్లాడదాం. ఫైనల్గా మనం ఈవెంట్స్ గురించి మాట్లాడదాం. సో ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది ఎస్ఐలో మనకు 4 పేపర్స్ ఉంటాయి. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, సెకండ్ పేపర్ వచ్చేసి తెలుగు ఉంటుంది, థర్డ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్, నెక్స్ట్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, నెక్స్ట్ ఫోర్త్ పేపర్ వచ్చేసి జిఎస్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి జిఎస్ అండ్ జీకే సంబంధించినటువంటిది ఉంటుంది. సో అదొకసారి గమనించండి. అయితే ఇక్కడ ఏదైతే పేపర్ 1 పేపర్ 2 అని అన్నామో, సో పేపర్ 1 అనేటువంటిది ఇంగ్లీష్ అండి. పేపర్ 1 అనేది ఇంగ్లీష్. ఇందులో మళ్ళీ 2 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో 25 మార్క్స్ ఉంటుంది, ఇంకోటేమో 75 మార్క్స్ ఉంటుంది. ఈ 25 మార్క్స్ ఉండేదాన్ని మనం ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ అంటాం. 75 మార్క్స్ ఉండేటువంటిది డిస్క్రిప్టివ్ ఉంటుంది. అయితే ఏదైతే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో 25% అని చెప్పామో అందులో 1/4 నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అది తెలుగులో ఉంటుంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో పేపర్ 1 అనేటువంటిది ఇంగ్లీష్ అండి. పేపర్ 1లో మళ్ళీ పార్ట్ ఏకి సంబంధించినటువంటిది. సో పార్ట్ ఏలో 25 మార్క్స్ ఉంటే ఆ 25లో 25% అనేది నెగిటివ్ మార్క్ ఉంటుంది. అంటే 1/4. ప్రతి 4 తప్పులకి ఒక కరెక్ట్ సమాధానం అనేటువంటిది తొలగించబడుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు తెలుగులో రాసుకోవచ్చు, దాంతోపాటు ఉర్దూలో కూడా రాసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. సో కాబట్టి ఈ తెలుగు ఉంటుంది ప్లస్ ఉర్దూలో కూడా రాసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్లో చెప్పుకున్నటువంటి విధంగా ఇందులో కూడా పార్ట్ ఏ పార్ట్ బి అనేటువంటి 2 ఉంటాయి. సో పార్ట్ ఏలో మళ్ళీ 1/4 అనేటువంటి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్, నెక్స్ట్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటిది. సో ఈ 2 మాత్రం మెరిట్కి సంబంధించినటువంటి అండి. ఏవైతే ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నామో ఈ రెండిట్లో వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని మనం ఉద్యోగానికి మనం ఎలిజిబుల్ అవుతాం. అయితే ఈ మెరిట్ అనేటువంటిది కూడా మళ్ళీ దేనికి ఉంటుంది చూడండి. సివిలు, నెక్స్ట్ ఫైరు, వార్డర్, నెక్స్ట్ మేలు ఫీమేల్కి సంబంధించినటువంటిది ఈ 4కే ఉంటుందండి మెరిట్. సివిలు, నెక్స్ట్ వార్డరు, నెక్స్ట్ ఫైరు. అండ్ ఇక రిమైనింగ్ ఏవైతే 4 ఉన్నాయో అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఉన్నాయి కదా, ఈ 4కి మళ్ళీ మనకి ఈవెంట్స్లో వచ్చేటువంటి మార్క్స్ 1600 మార్క్స్, 100 మార్క్స్ను నెక్స్ట్ అందులో వచ్చేటువంటి ఏవైతే అంటే సగానికి మార్కులను మనం తగ్గించేసి వాటిని యాడ్ చేస్తూ నార్మలైజేషన్ మార్కులను యాడ్ చేస్తూ అప్పుడు వాళ్ళు మెరిట్ని ప్రకటిస్తూ ఉంటారు. సో కాబట్టి ఇది మనకు ప్రిలిమినరీ నెక్స్ట్ మెయిన్స్ సంబంధించినటువంటిది. అండ్ ఇంకొక మెయిన్ చేంజెస్ ఎక్కడ చేశారు అని అంటే ఈవెంట్స్ గురించి అండి. సో ఈవెంట్స్ అనేటువంటిది ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ కూడా సమానంగానే ఉంది. సో మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 1600 మీటర్స్ ఉంటుంది, నెక్స్ట్ లాంగ్ జంప్ ఉంటుంది, నెక్స్ట్ షార్ట్ పుట్ ఉంటుందండి. సో అదొకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. చూడండి మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు 1600 మీటర్స్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. ఈ 2 అనేటువంటి ఏది లాంగ్ జంప్ షార్ట్ పుట్ అనేటువంటి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ 1600 మీటర్ మాత్రం మెరిట్ అండి, 100 మార్క్స్ ఉంటుంది, అది గమనించండి. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు 800 మీటర్స్ కండక్ట్ చేస్తారు. ఈ 800 మీటర్స్నేమో 100 మార్కులకు మెరిట్గా తీసుకుంటారు. మిగిలిన 2 అనేటువంటిదేమో మనకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది అంటే మనకు హైట్కి సంబంధించినటువంటిది, నెక్స్ట్ చెస్ట్కి సంబంధించినటువంటిది. సో మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 167.6 మీటర్స్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 152.5 మీటర్స్ ఉండాలి. నెక్స్ట్ వాటితో పాటు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే ట్రైబల్కి సంబంధించినటువంటి ఏరియాస్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ ఉంటారో, సో అంటే ఇప్పుడు నార్మల్గా ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఇలా ఎవరైతే సో ట్రైబల్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కొంచెం రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు 160 మీటర్స్ ఉన్న ఎలిజిబుల్ అవుతారు, వీళ్ళు 150 మీటర్స్ ఉన్న కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇదైతే ఒకసారి గమనించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇవంతా కూడా మనకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. రైట్ ఫ్రెండ్స్, ఇదంతా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో సో వాటిలో ఉన్నటువంటి సో మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసినంత వరకు చెప్పేసేటువంటి ప్రయత్నం చేశాను. సో ఇంకా అక్కడెక్కడ ఏమన్నా పాయింట్స్ కనుక మిస్ అయిపోయినట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ను ఆధారంగా చేసుకొని నేను మరొక వీడియోలో మీకు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటివరకు మనం కానిస్టేబుల్స్లో ఉన్నటువంటి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో, నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో వాటి యొక్క సెలక్షన్స్ విధానాలన్నిటి గురించి కూడా మనం కూలంకషంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం కదా. సో కాబట్టి వీలైతే కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇది ఒక మంచి వీడియో. సో అంత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మొత్తం కూడా ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి సో మీకు వీటికి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ తప్పకుండా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఎవరైతే కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటిది 3 years కాకుండా 5 years పెంచితే బాగుండు, అది నా అభిప్రాయం కూడా. సో వీలైతే మీరు కింద కామెంట్ సెక్షన్లో కూడా వాటికి సంబంధించినటువంటి మీకు క్వెరీస్ ఉంటే కనుక తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను మీ సిద్ధు సార్ను థ్యాంక్ యూ సో మచ్ అండి.